ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 28 డిసెంబర్ నుంచి 3 జనవరి 2026 వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఉద్యోగస్తులకి ఖచ్చితంగా మార్పు అనేది కనపడుతోంది. స్థాన చలనం కూడా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఖచ్చితంగా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఖర్చులు అనేవి అధికంగా ఉండబోతున్నాయి. చాలా విషయాలలో టెన్షన్, అంటే ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి ఎక్కువగా టెన్షన్కి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే ఇందులో ఒక మంచి విషయం కూడా మనం మాట్లాడుకుందాం. మీకు మీ యొక్క ఒక రకంగా చెప్పాలనంటే మీరు ముందర చేసిన సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. రెండోది దైవ దర్శనాలు, పిలిగ్రిమేజెస్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అంటాం కదా, ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులు గనక దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నా, లేకపోతే వేరే దేశాలకు వెళ్ళాలనుకుంటున్నా వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ఉద్యోగానికి సంబంధించి ఎక్కడో అక్కడ ఒక చిన్న ఇబ్బంది అనేది మీకు కనపడుతూనే ఉంటుంది. అది నేను చెప్పాలనుకుంటోంది. సో ఉద్యోగం బయట విదేశాలకు వెళ్తున్నా ఏదో ఒక ఇబ్బంది అనేది కనపడుతుంది ఉద్యోగానికి సంబంధించి. ఇంకా మామూలుగా ఉద్యోగస్తులకైతే ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండటం, అలాగే ఉద్యోగంలో అనుకూలంగా మీరు ఆశించినట్టుగా లేకపోవటం, వీటితో పాటు ఆర్థికంగా ఇప్పటికిప్పుడు మీరు ఇబ్బంది పడకపోవచ్చు, కానీ ఖర్చులు అధికంగా ఉండటం, ఇవి ఈ వారం అంతా కూడా మీరు గమనిస్తూ ఉంటారు. సో మొదలవటమే మనం చెప్పుకున్నట్టుగానే మొదలవుతోంది. దీంతో పాటు బేసిక్గా ఎక్కువగా కష్టపడటం అనేది కనపడుతోంది. శత్రువులు ఎక్కువగా ఈ అవకాశం కనపడుతోంది. ఏది మాట్లాడినా అది తప్పుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు ఏ పని చేసినా అది తప్పే, ఏది మాట్లాడినా తప్పే. అంటే ఎలాంటి సిట్యువేషన్స్ వస్తూ ఉంటాయంటే, నేను మంచి చేయబోతున్నా నాకు ఈ చెడే ఎదురవుతోంది ఏంటి అనే ఆలోచన మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అంటే నెగటివ్ థింకింగ్ అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఇది మీకు కొంచెం కంటిన్యూ అవుతోంది. ఇందాక నేను చెప్పినట్టుగానే ఈ ఆర్థిక పరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఇబ్బంది అనేది కూడా కనపడుతుంది. అయితే మూడో తారీఖు మాత్రం ఆర్థికంగా పెద్ద ఇబ్బంది అనేది లేకపోయినా, ఇందాకే కూడా చెప్పాను నేను, ఆర్థికంగా చాలా ఇబ్బంది అనేది పడరు, కానీ మిగతా ఇష్యూస్లో, మిగతా వాటిల్లో ఎక్కువగా మీరు మదన పడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇందులో ప్రధానంగా మీకు వచ్చేవి ఏమిటి అంశాలు? మీ సంతానము, మీరు పెడుతున్న ఎక్స్పెండిచర్సు, మీ పెట్టుబడులు, మీ ఆస్తులు, ఆ తర్వాత మీ ఆరోగ్యము, దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలు. సో ఇందాక మనం ఇవే మాట్లాడుకున్నాం. ఇవి కంక్లూషన్గా కూడా నేను ఇవి చెప్తున్నాను. వీటి మీద మీరు ఎక్కువగా, అంటే ఒక రకంగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఏదో ఒక దాని మీద మీరు మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. అయితే మీరు ఎంత ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటారో అంతగా వెనక్కి వచ్చేందుకు అవకాశం అనేది ఎక్కువగా కనపడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడో చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాగే బ్యాంకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇబ్బందికి గురి కావటం అనేది ఖచ్చితంగా కనపడుతోంది. బ్యాంకు ఉద్యోగస్తులు, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏ రంగంలోని వారైనా సరే, దీంతో పాటు ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నవాళ్ళు, సో వీళ్ళందరూ కూడా ఇబ్బందికి గురి కావటం అనేది ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. మరి మేషరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మేషరాశి వారికి వారం అంతా కూడా ఈ ఇబ్బంది అనేది కనపడుతోంది. ఖచ్చితంగా మీరు మాత్రం ఒక రకంగా చెప్పాలి అని అంటే దైవ దర్శనం చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. కాబట్టి మీకు మీ ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ దైవ దర్శనం చేసుకోవాలి. ముఖ్యంగా ఇందులో మీరు దైవ దర్శనం చేసుకునే వాళ్ళల్లో ఇలాంటి సిట్యువేషన్స్ ఎక్కువగా ఎదురవుతున్నప్పుడు నరసింహస్వామి వారిని ఆరాధన చేయాలి. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన. సో లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించటం, లక్ష్మీ నరసింహస్వామి వారికి రోజు పానకం వడపప్పు పెట్టడం, లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవటం, అలాగే కుదిరితే గనక సుదర్శన హోమం కూడా చేయించుకోవటం, నవనారసింహ హోమం చేయించుకున్నా కూడా మీకు మంచి ఫలితాలు అనేవి కనపడతాయి. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, వృషభ రాశి వారు వీరి యొక్క కుటుంబం గురించి, ఒక రకంగా వీరి యొక్క జీవిత భాగస్వామి గురించి, దీంతో పాటు సంతానము, అలాగే వీరి యొక్క ఆరోగ్యము, వీరి యొక్క ఆర్థిక పరమైన విషయాలు, వీటిపైన ఎక్కువగా వీరు ఫోకస్ చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా ఎలా ఉంటుందంటేనండి,
అలా నెట్టుకుంటూ 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 వెళ్తున్నారనమాట. సో మనం ప్లాన్ చేసిన దానికి విరుద్ధంగా పనులు జరుగుతున్నాయి ఇక్కడ. 28వ తారీఖు ఆర్థికంగా బాగుంది, ఉద్యోగపరంగా బాగుంది. 29, 30, 31 మాత్రం ఇందాక నేను చెప్పినవన్నీ మీకు కనపడతాయి. ఆర్థికంగా ఖర్చులు అధికంగా ఉండటం, దీంతో పాటు అనారోగ్య సమస్యలు ఉండటం, కుటుంబ సభ్యులతోటి లేదా కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం, లేదా కుటుంబ సభ్యులకి సంబంధించి పనులు చేయాల్సి రావటం, లేదా కుటుంబ సభ్యులకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం, లేదా మీరేమైనా ఆస్తిపాస్తులు అమ్మాలనుకుంటే దానికి సంబంధించి మీరు ప్రయత్నాలు చేయటం, ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. ఇదే సమయంలో అంటే నేను అంటున్నది 29, 30, 31 ఈ టైంలోనే ఉద్యోగస్తులు కూడా ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. సో కొంచెం జాగ్రత్త వహించడం అనేది అవసరం. వ్యాపారస్తులు కూడా తగిన జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులకి చాలా విషయాలలో వీరు ముందుకు వెళ్ళిపోతున్నాం అనుకుంటూ తప్పటడుగులు వేసేందుకు సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా చాలా అవసరం. ఆర్థికంగా పురోగతి అనేది కనపడుతున్నా మీకు వ్యాపారస్తులకి పెట్టుబడులలో లాభం కలుగుతున్నా ఇందులో ఏం జరుగుతోందంటే భాగస్వామ్యం పార్ట్నర్షిప్లో మాత్రం ఇబ్బందులు అనేవి కలుగుతున్నాయి. పార్ట్నర్షిప్ జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది, అది మనం చెప్పుకుంటున్నాం. కోర్టు విషయాలు కోర్టు సంగతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు పోస్ట్పోన్ అవ్వటం అనేది కనపడుతోంది. ఇంకా వీటన్నిటితో పాటు ఇక్కడ ఇవే మీకు ప్రధానంగా కనపడుతున్నాయి. ఆర్థిక పరమైన విషయాల గురించి ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంపాదన తక్కువగా ఉంది, ఖర్చు ఎక్కువగా ఉంది. సంతానము వారి అభివృద్ధి గురించి కూడా మీరు ఆలోచన చేయటం అనేది కనపడుతోంది. మొన్నటి వరకు సంతానపరంగా ఎన్నో విషయాలలో అనుకూలంగా ఉన్న విషయాలు కూడా ఇక్కడ మీకు పోస్ట్పోన్ అవ్వటం అనేది కనపడుతూ ఉంటుంది. అంటే ఈ వారం చాలా పెద్ద సిగ్నిఫికెంట్గా మార్పులు అనేవి ఏవి కూడా వృషభ రాశి వారికి కనిపించటం లేదు. అడుగడుగున ఖర్చులు ఎక్కువగా ఉండటం అనేది మానసికంగా అసంతృప్తిని ఎక్కువగా కలిగిస్తూ ఉంటుంది. ఆరోగ్యం గురించి ఉద్యోగ వ్యాపారాల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మీ పేరు మీద గనక అంటే మీ స్థిరాస్తులు కానీ మీరు ఏమైనా మీ యొక్క సంపద కానీ లేకపోతే మీ యొక్క జ్యువెలరీ కానీ వీటిని గనక మేము బ్యాంకుల్లో పెట్టి తనఖాలు పెట్టి మేము గనక డబ్బులు తెచ్చుకుంటాము, మేము గనక ఏదైనా లోన్ తెచ్చుకుంటాము అని అనటానికి కొంచెం ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అంటే మీ జీవిత భాగస్వామి మీ యొక్క హస్బెండ్ కానీ వైఫ్ కానీ వీరికి మాత్రం ఆర్థికంగా కొంత పురోగతి అనేది కనపడుతోంది. ఇది కూడా చాలా బాగాలేదు, బట్ స్టిల్ ఆర్థికంగా వీరికి పురోగతి ఉంటుంది. వీరు నెమ్మదిగా కొంత వీరికి ఎప్పటి నుంచో రావాల్సిన మనీ ఏదైతే ఉంటుందో అవి బయటకు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. మరి వృషభ రాశి వారు ఏం చేయాలి? ఎందుకంటే వృషభ రాశి వారికి అడుగడుగున ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి, శ్రమ ఎక్కువగా ఉంది. ఆర్థికంగా కూడా వీరికి పెద్దగా లాభసాటిగా ఉండే అవకాశాలు కనిపించటం లేదు. కాబట్టి వృషభ రాశి వారు మాత్రం వారం అంతా కూడా లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. లక్ష్మీదేవి ఆరాధన చేయటం, అమ్మవారిని పసుపు రంగు ఎరుపు రంగు పుష్పాలతోటి పూజించటం, దీంతో పాటు అమ్మవారికి పాలతోటి ఏదైనా సరే నైవేద్యం చేయటం, మీరు అన్నపరమాణం వండినా పర్వాలేదు. అలాగే శ్రీ సూక్తం పొద్దున సాయంత్రం చదవటం, ధూపం దీపం నైవేద్యం కంపల్సరీ. ఇవి మీరు చేసి తీరాల్సిందే. ఇలా చేయటం వల్ల అట్లీస్ట్ ఎక్కడో అక్కడ మీకు కొంత మార్పు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా తర్వాత మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే మిథున రాశి వారికి మాత్రం కొన్ని విషయాల్లో పాజిటివ్గా ఉందండి. యాక్చువల్లీ మీరు గమనించండి, మనం గత 2 వారాల నుంచి కూడా మిథున రాశి వారికి బాగుందనే చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఉద్యోగానికి సంబంధించి కుటుంబానికి సంబంధించి చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరమైన విషయాలలో కూడా అనుకూలత అనేది కనపడుతోంది. సంతానానికి సంబంధించి కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి శ్రమ అంటే ఇక్కడ ఏమవుతోందంటే సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి మెడికేషన్ అనేది కనపడుతోంది. వీరికి కొంచెం ఇబ్బంది ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి కొంచెం ఇబ్బంది. ఇక్కడ నేను వివాహము అని చెప్పకూడదు, ఎందుకంటే నడుస్తున్నది మనకి శుక్రమౌడు. ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. ప్రయత్నాలు చేసేవారికి కూడా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వీరికి ఏదో ఒక కారణంతో దూరం పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, దూర ప్రయాణాలు అవ్వచ్చు,
లేదా మీ ఇద్దరి మధ్యనే గొడవపడి కూడా దూరం పెరగచ్చు. ప్రేమికుల మధ్యన కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. అయితే ఆర్థికంగా చాలా వరకు బాగుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరము. కోర్టు విషయాలు ముందుకు సాగుతున్నట్టుగానే కనపడుతూ ఉంటాయి గనక మీకు అలా కనపడుతూ ఉంటుంది, కానీ అందులో మీకేమీ పెద్ద మార్పులు కనిపించవు. అంటే ఊరికే ముందుకు సాగుతోంది అంతే. మీ ప్రమేయం ఏమీ లేదు అందులో. వీటన్నిటితో పాటు మీకు సహాయం చేస్తామని, లేకపోతే ఆర్థికంగా మీకు సహాయం చేస్తామని, మీ వ్యాపారంలో భాగస్వామ్యం కావాలని, లేదా మేము చేస్తున్న వ్యాపారంలో నువ్వేదన్నా సరే కొంచెం సైలెంట్‌గా పెట్టుబడి పెట్టమని, ఇలాంటి మాటలు గూడా మీరు అనేకం వింటూ ఉంటారు. అలాగే వీటిల్లో మీరు పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. సో, నూతన భాగస్వామ్యం వైపు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. భార్యాభర్తలు గనక కలిసి బిజినెస్ లాంటివి చేస్తూ ఉంటే, సరే భార్యాభర్తల మధ్యన ఉండే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఉన్నా కూడా, మీరు కలిసి బిజినెస్ చేయడానికి ముందుకు ప్రయత్నం కూడా చేస్తారు. సో, బిజినెస్ పరంగా కూడా మీకు నేను పాజిటివ్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయనే చెప్తున్నాను. సైలెంట్‌గా అంటే ఒక్కొక్కసారి చూడండి మనం ఏమంటాము, ఆహ్, నేను సీక్రెట్‌గా నేను ఎంతో కొంత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాను. సైలెంట్ పార్ట్నర్‌గా ఉంటాను. ఇలాంటి మాటలు అనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి మీకు కనపడుతూ ఉంటాయి. ఓవరాల్‌గా చూసుకున్నాము అనంటే మిథున రాశి వారికి అనేక విషయాలలో సంతానము అనేది పక్కన పెడితే మిగతా అనేక విషయాలలో మంచి ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. విద్యార్థులు పరీక్షలు రాసేవారు వీరు మాత్రం కొంచెం ఇబ్బందికి గురవుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్త వహించటం అనేది అవసరము. నరఘోష, నరదృష్టి అధికంగా ఉంటుంది. వీటన్నిటితో పాటు మీకు కనుక కోర్టు కేసులు లాంటివి మీ యొక్క స్థలాలకి, పొలాలకి, ఇళ్ళకి, వాకిళ్ళకి సంబంధించి ఎటువంటి కోర్టు కేసులు లాంటివి ఉన్నా ఇవన్నీ కూడా ముందుకు సాగుతున్నట్టుగా కనపడుతున్నా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరే, ఇంకా వీరు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశివారు మాత్రం ప్రత్యంగిరా హోమం చేయించుకోవడానికి ప్రయత్నించండి. ప్రత్యంగిరా హోమం వలన నరఘోష, నరదృష్టి తొలగిపోవడంతో పాటు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా అవి కూడా మీకు తొలగిపోతాయి. కాబట్టి ప్రత్యంగిరాదేవి ఆరాధన మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. దీంతో పాటు మీరు మీ ఇంట్లో నిత్యము కూడా దీపారాధన చేయటం, భగవంతుణ్ణి ఎర్రటి పుష్పాలతోటి పూజించండి. ఇంకా కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే కర్కాటక రాశి వారి ప్రయత్నం ఏమిటి అనేది చూద్దాం. కర్కాటక రాశి వారు మళ్ళీ మనం గత 2 వారాలుగా కూడా మనం చెప్పుకుంటున్న విషయం సంతానం. సో, ఇక్కడ కూడా మళ్ళీ వీరి సంతానం, వీరి యొక్క ఉద్యోగము, ఆర్థిక పరిస్థితులు, ఖర్చులు, వీటితో పాటు వీరి యొక్క ఆరోగ్యము, ఇవన్నీ కూడా మళ్ళీ వీటి గురించి ఆలోచన చేస్తున్నారు. అంటే వారంలో ఎక్కడో అక్కడ మనకి కొన్ని చిన్న చిన్న మార్పులే కనపడుతున్నాయి. కొన్నిసార్లు చాలా ప్రత్యేకించి ఇక్కడ బాగుంది అని చెప్పుకుంటే వచ్చే వారానికి మళ్ళీ అది కొంచెం టర్న్ అవుతుంది అనమాట. అది కొంచెం షిఫ్ట్ అవుతుంది. సో, 28వ తారీఖు మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, 28వ తారీఖు ఇంటర్వ్యూలకి వెళుతున్నాము అనేవారికి ప్రశ్నార్థకంగానే ఉంది. దీంతో పాటు మేము దూర ప్రయాణాలు చేయాలి అనేవారికి ప్రశ్నార్థకంగా ఉంది. భార్యాభర్తల్లో ఒకరికి అనారోగ్యం అనేది కనపడుతోంది. వీటన్నిటితో పాటు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా మీరు జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగానండి అన్నదమ్ముల ఆరోగ్యం గురించి కూడా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. సరే, వీటితో పాటు ఆర్థికంగా ఇందాక నేను చెప్పినవన్నీ మీకు ఇక్కడ వచ్చేస్తున్నాయి. 29, 30, 31 సెలవులు లాంటివి ఉండొచ్చు. న్యూ ఇయర్స్ కనుక సెలవులు లాంటివి ఉండొచ్చు. ఇంకా అనేక రకాలుగా మీరు కూడా సెలవులు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ సెలవుల గురించి కాదు కదా మనం మాట్లాడుతోంది. మనం ఆర్థికపరమైన విషయాల గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇందులో మీరు ఒత్తిడికి గురి కావటం అనేది కనపడుతోంది. ఎక్కడ బాగుంది? 1, 2 తారీఖుల్లో బాగుంది. అంటే ఆల్మోస్ట్ జనవరి 1, జనవరి 2. మీరు కూడా అంటారు, రేపు కమెంట్స్లో కూడా పెడతారు, జనవరి 1, జనవరి 2 అంటే సెలవులు, మేము ఇళ్లల్లోనే ఉన్నాం, లేదా మేము ఎక్కడికన్నా ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్ళాం, ఇవన్నీ చాలా కామనే కదా అని. అందరికీ ఇది కామన్ కాదండి. ఇప్పుడు కామన్ అయిపోతుంది, కానీ అందరికీ కూడా కామన్ కాదు. ఆర్థికంగా ఈ 2 రోజులు మీకు అనుకూలంగా ఉంది. బట్ ఓవరాల్గా ఇందాక నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్నీ మీకు కనపడుతూ ఉంటాయి, అలాంగ్ విత్ యువర్ హెల్త్.
అండ్ పేరెంట్స్ హెల్త్ ఆల్సో. వీటితో పాటు మీ యొక్క తండ్రి గారికి సంబంధించి ఎటువంటి ఆస్తి తగాదాలు ఉన్నా వాటిల్లో మీకు ఇష్టం లేకపోయినా మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని కూడా మీరు గమనించుకోవాలి. ఇంకా ముఖ్యంగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారికి కూడా హెల్త్ పరంగాను, వెల్త్ పరంగాను, పెట్టుబడుల పరంగాను, ఆరోగ్య పరంగాను వీటిల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. సో కర్కాటక రాశి వారు మాత్రం ఈ వారం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మరి కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి? ఖచ్చితంగా నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేయించుకోవాల్సిందే, తప్పదు. నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేయించుకోండి. ఎలానో న్యూ ఇయర్ స్టార్ట్ అవుతోంది. హోప్ఫుల్లీ నెక్స్ట్ వీక్ బాగుండాలని కోరుకుందాం. కాబట్టి ఎలానో న్యూ ఇయర్ స్టార్ట్ అవుతోంది కనుక, న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతోంది కనుక, మీరు కోరుకుంటున్నట్టుగా మంచిగా ముందుకు వెళ్ళడానికి మీకు అనుకూలంగా ఉండాలి కనుక తప్పకుండా నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేసుకోవటం, తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించటం, మీ సంతానము, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి యొక్క వైవాహిక జీవితం గురించి జాగ్రత్త తీసుకోవటం. దీంతో పాటు ఇందాక నేను చెప్పినట్టు మీ తల్లిదండ్రుల ఆస్తికులకు సంబంధించి కూడా మీకు ఇష్టం లేకపోయినా మీరు ఇన్వాల్వ్ అవుతారు. దానికి సంబంధించి కూడా మీరే జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నిట్లోనూ మీ ప్రమేయం లేకుండానే మీరు అనేక విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ముఖ్యంగా మీ పాస్ట్ కర్మ రిలేటెడ్గా మీకు ఎవరితోటైతే బాకీలు ఉన్నాయో, ఎవరితో అయితే మీరు రుణ సంబంధంగా మీరు కనెక్టెడ్గా ఉంటారో వారికి సంబంధించిన పనులన్నీ చేసే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. సో కర్కాటక రాశి వారు ఈ విషయాన్ని మాత్రం గమనించుకోవాలి. నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేయించుకోండి. నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేయించుకోవటం, వీటితో పాటు ముఖ్యంగా మీరు ఇక్కడ సునకాలకి అంటే కుక్కలకి ఆహారం పెడుతూ ఉండండి. ప్రతిరోజు పెట్టండి. చపాతీలు పెడతారా, బ్రెడ్ పెడతారా, బిస్కెట్లు నేను బిస్కెట్లను ప్రిఫర్ చేయను, బట్ మీ ఇష్టం. మీరు అవి పెడతా అంటారా, అన్నం పెడతా అంటారా, అది మీ ఇష్టం అండి. ఏదో ఒకటి ఆహారం కుక్కలకి పెడుతూ ఉండండి. లేదా కుక్కలు కాకపోతే ఆవులకి పెట్టినా పర్వాలేదు. ఏదో ఒక ఆహారం ఏదో ఒక జీవికి పెట్టడానికి ప్రయత్నించండి. తర్వాత మనం సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి గనక చూస్తే గత 2 వారాలుగా కూడా మనం అంత ప్రయోజనకరంగా ఉందని అయితే చెప్పుకోలేదు. కాబట్టి ఈ వారం ఏ విధంగా ఉందో మనం చూద్దాం. ఆర్థిక పరంగా పెద్దగా మార్పు అయితే ఈ వారం కనిపించట్లేదు. కానీ ఒకటి కొంచెం పాజిటివ్ చేంజెస్ అనేవి నెమ్మదిగా వస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సింది దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్పంచుకోవటం, మీ సంతానం గురించి, మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపైన అధిక శ్రద్ధను కనబరుస్తారు. మీ యొక్క శత్రువుల పైన విజయాన్ని సాధించడానికి అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. ఏదో ఒక రకంగా నేను టాప్ మోస్ట్ అయిపోవాలి అని. రెండో విషయం ఏమిటంటే అనేక మాధ్యమాల ద్వారా మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు వ్యాపారస్తులైతే. ఇంకా ఉద్యోగస్తులకు ఏంటి అనంటే బేసిక్గా ఇక్కడ కొంచెం హాలిడేస్ లాంటివి అయితే మనకు కనపడుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇలాంటి కాంబినేషన్ వస్తే ఒక లీవ్ అయితే ఉంటుంది. బట్ ఎక్కువ శాతం మీరు కుటుంబ సభ్యులతోటి సమయం గడపాలి అనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అలాగే కొంచెం ఖర్చులని అధిగమించడానికి కూడా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. బట్ బేసిక్గా ఇక్కడ మనం గనక చూస్తే 3వ తారీఖు నుంచి మీ గురించి, అలాగే మీ కుటుంబము, ఆర్థికపరమైన విషయాలు, ఆరోగ్యము, దీంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, మీ సంతానము, అంటే మీ సంతానం బయటికి వెళ్ళాలనుకుంటే వారికి అనుకూలంగా ఉండటము, ఇలాంటివన్నీ కనపడుతున్నాయండి. సంతానం బయటికి వెళ్ళాలంటే, విదేశాలకు వెళ్ళాలంటే అనుకూలత, మీరు మీ పరంగా మీరు మనసుని దిట్టుగా చేసుకొని మీరు స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నిస్తారు. మనసులో ఎటువంటి భయాలున్నా వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ వారంలో మీ సంతానానికి సంబంధించి ఏదో ఒక ఈవెంట్ అనేది 100% జరుగుతుంది. అది విద్య అనుకోండి, బయటికి వెళ్ళి చదువుకోవడం అనుకోండి, ట్రావెలింగ్ అనుకోండి, స్టేయింగ్ అవే ఫ్రమ్ పేరెంట్స్ అనుకోండి, హెల్త్ అనుకోండి, వెల్త్ అనుకోండి, సంతానం గురించి సిగ్నిఫికెంట్గా ఒక చేంజ్ అనేది మాత్రం ఈ సింహరాశి వారికి ఈ వారంలో కనపడుతూ ఉంటుంది. సో దీంతో పాటు మిగతా విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సిందే. అలాగే ఆర్థిక పరమైన విషయాలలో కూడా కొంచెం స్ట్రగుల్ ఉంది. బట్ నెమ్మదిగా మీరు దీన్ని బయటికి దాటడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి పెద్దగానే మార్పులు ఉన్నాయని అయితే ఏమీ చెప్పటం లేదు. చిన్న చిన్న మార్పులు, కానీ వీటికి సంబంధించి మీరు ప్రయత్నం అయితే చేస్తారు. ఇందాక చెప్పాను కదా,
మీరు డిజిటల్ మీడియా వ్యాపారస్తులు అయితే డిజిటల్ మీడియా వీటికి సంబంధించి దానికి సంబంధించి కనుక్కోవటము, ప్రయత్నాలు చేయటము, అందులో మీ గురించి మీరు ప్రాపగేట్ చేసుకోవటము, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవటము ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు వ్యాపారస్తులతో పాటు ఉద్యోగస్తులు మాత్రం ఉద్యోగానికి సంబంధించి ఏ రకంగా ఎలాంటి మార్పులు చేస్తే వీళ్ళకి బాగుంటుంది అనే ఆలోచన కూడా వీరు చేస్తూ ఉంటారు. మరి సింహరాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? సింహరాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే సింహరాశి వారు మెయిన్‌గా సంతానము, వారి అభివృద్ధి ఇదే మనకి సిగ్నిఫికెంట్‌గా కనపడుతుంది. పెట్టుబడులు, ఆర్థికంగా పురోగతి ఇట్లా నెమ్మది నెమ్మదిగా వస్తున్నారు. పెట్టుబడుల వైపు కూడా ఆసక్తి చూపించటం అనేది కనపడుతోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఎక్కువగా పాలుపంచుకుంటూ ఉంటారు. వీటన్నిటితో పాటు దాన ధర్మాలు వీటిపైన కూడా ఆసక్తి అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సో ఏదైనా సరే ధార్మికంగా ఉందన్నమాట. రిలీజియస్ బెంట్ ఆఫ్ మైండ్ అంటాం చూసారా? ఈ వారం అంతా కూడా మీరు దీనిలోనే ఉంటారు. సో అందుకని ఏంటంటే కొంచెం దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు గనక సాధారణంగా మనం ఏం చెప్తామంటే మీకు ఇష్టదేవతారాధన మీరు ఎవరినైతే నిత్యము పూజిస్తూ ఉంటారో వారిని మీరు ఆరాధన చేయండి అని చెప్తాను. బట్ దీంతో పాటు మీరు ఇక్కడ కొంచెం అంటే మీకున్న కాంబినేషన్కి మీరు నరసింహస్వామి వారి ఆరాధన చేస్తే ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ కనపడతాయి. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, స్వామివారిని మీరు పూజించటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, పానకం, వడపప్పు, కొబ్బరికాయ నివేదన చేయటం, దీంతో పాటు ముఖ్యంగా ప్రతిరోజు కూడా స్వామివారి అష్టోత్తరం చదవటం ఇది చెయ్యాలి. మీరు ఎర్రటి పుష్పాలతోటి చెయ్యండి. ఇంకా మనం కన్యారాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యారాశి వారికి మనం గత 2 వారాల నుంచి కూడా బాగుందని చెప్పుకుంటున్నాం. సరే ఈ వారం ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రయాణాలు లాంటివి అధికంగా కనపడుతున్నాయి. స్థానచలనము, బదిలీలు లాంటివి కనపడుతున్నాయి. ఉద్యోగంలో మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం. సో ఉద్యోగాల్లో మార్పుల గురించి ప్రయత్నం చేస్తుంటే అనుకూలత, దూర ప్రదేశాలకి అంటే మీరు కనుక చేంజ్ ఆఫ్ ప్లేస్ అనేది అంటున్నాను, ముఖ్యంగా విదేశాలకి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలత అనేది కనపడుతోంది. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇక్కడ 2 రకాలుగా మీరు తీసుకోవాలి. మీరు గనక విదిన్ మన ఇండియాలోనే మీరు గనక ఏదైనా ఉద్యోగం మార్పు, స్థానచలనము వీటి గురించి నేను ప్రయత్నం చేస్తున్నాను అని అంటే అందులో మీకు సానుకూలత అనేది కనపడుతుంది. కానీ విదేశాలకు వెళ్ళే వారికి మాత్రం ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించి మీరు కొంచెం స్ట్రగుల్ అవుతారనే చెప్తాను. బట్ ఆర్థికంగా మీరు చాలా ఇబ్బందికి గురి కారు. అంటే మీరు అనుకోవచ్చు అదేంటి ఉద్యోగం లేకపోతే ఫైనాన్షియల్‌గా నేను స్ట్రగుల్ అవుతాను కదా అని. బట్ ఇక్కడ మీరు కొంచెం ఫైనాన్షియల్‌గా మీరు అంతగా ఇబ్బంది పడే అవకాశం కనిపించట్లేదు. ఖర్చులనేవి ఉన్నాయి విచ్ ఐ అగ్రీ ఆల్సో. కానీ ఇక్కడ ఏంటంటే అంత డిఫరెన్స్ కనిపించట్లేదు. రెండోది ఏంటి అనంటే బేసిక్‌గా మీరు అక్కడ సెటిల్ అవ్వడానికి కొంచెం టైం కూడా మీకు పడుతూ ఉంటుంది. అంటే ఉద్యోగపరంగా మీరు అందులో అక్కడ ఆ ఊరికి వెళ్తే ఏ ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీకి అక్కడ మీరు సెటిల్ అవ్వడానికి కూడా మీకు టైం పడుతుంది. సో అవే ఫ్రమ్ హోమ్, అవే ఫ్రమ్ వర్క్ ఇవి 2 మీరు విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కనపడుతోంది. విదిన్ ఇండియా మేము మారాలి అని అనుకుంటున్నాం అంటే వీళ్ళందరికీ కూడా పాజిటివ్‌గా ఉంది. స్థాన చలనము, బదిలీలు ఇవి ఖచ్చితంగా కనపడుతున్నాయి. దీంతో పాటు ఉద్యోగాల్లో మార్పులు, చేర్పులు కనపడుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఇక్కడ కొంత అనుకూలత అనేది కనపడుతోంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయండి. వీటితో ఇదే మనకి ప్రధానంగా ఈ వారం అంతా కూడా కనపడుతోంది. దీంతో పాటు బేసిక్‌గా ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంచెం పాజిటివ్‌గా ఉండే అవకాశాలే కనపడుతున్నాయి. ఖర్చులు ఉన్నాయి. దీంతో పాటు మీ యొక్క హెల్త్ అండ్ వెల్త్ కూడా చూసుకోవాలి. ముఖ్యంగా మీ సంతానము బయటికి వెళ్ళే అవకాశాలు చాలా చాలా కనపడుతున్నాయి. దీంతో పాటు వీళ్ళు కనుక ఏమైనా ఎగ్జామ్స్ లాంటివి రాయాలనుకుంటే అందులో కూడా కొంచెం శ్రమ ఉంది. బట్ కొంచెం సక్సెస్ రేట్ కూడా కనపడుతోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంచెం ముందుకు సాగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇందులో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనారోగ్య సంబంధంగా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా వాటికి సంబంధించి కూడా మీకు కొంచెం నెమ్మదిగా మీకు రిలీఫ్ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో ఓవరాల్‌గా మీరు కొంచెం ముందుకు వెళ్తున్నారు. కొంచెం ప్రాఫిటబుల్‌గా ఉన్నారు. పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తి చేసుకుంటున్నారు. సో కన్యా రాశి వారికి ఈ వారం కూడా మనం బాగుందని చెప్తున్నాం. ఇలాగే మీరు మీ తండ్రి గారికి సంబంధించి ఎటువంటి వృత్తికి సంబంధించి సపోజ్ కొంతమంది అంటారు ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను కానీ నేను మా ఫాదర్ బిజినెస్ చూసుకోవాలనుకుంటున్నాను, లేదా మా ఫాదర్ నాకు ఏదో ఒక జాబ్ అనేది ట్రై చేస్తున్నారు నేను అందులోకి వెళ్ళొచ్చా, ఇలాంటి వాటి గురించి ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి కూడా ఇక్కడ ప్రాఫిటబుల్గా ఉంది, వాళ్ళకి కూడా ఇక్కడ చాలా వరకు బాగుంది. సో ఇలాంటివన్నీ కూడా బాగున్నాయండి. సో కన్యా రాశి వారికి సంబంధించి ఎటువంటి పరిహారం చేయాలి? కన్యా రాశి వారికి ఓవరాల్గా బాగుంది కనుక ఇష్టదేవత ఆరాధనే చేస్తూ ఉండండి.
అలాగే సాధారణంగా చాలా మందికి మనకు ఉండే అలవాటు ఏంటంటే న్యూ ఇయర్స్‌కి మనం ఏదో ఒక ఆలయానికి వెళ్తాము, చక్కగా దర్శనం చేసుకొస్తాం. కాబట్టి మీరు కూడా ఆలయ దర్శనం చేసుకోండి. కానీ భగవంతుడి దగ్గరికి ఉట్టి చేతులతోటి వెళ్ళొద్దు. పళ్ళు, కొబ్బరికాయ వీటితోటి వెళ్ళండి. అలాగే అర్చనకి గనక వెళ్ళగలిగితే అర్చన చేయించుకొని రండి. సో, మీ గోత్రనామాలతోటి అర్చన చేయటం వలన మీకు ఇంకా మంచి ఫలితాలనేవి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు బిచ్చగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక కొత్త చెప్పుల జతని మీరు ఇచ్చిరండి. దానము అని చెప్పను. చక్కగా వాళ్ళని వేసుకోమని చెప్పండి. మీ వల్ల అయితే 5గురు లేకపోతే ఒక్కళ్ళు. ఇంకా మన తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే ఆహ్, మళ్ళీ సంతానంతోటే మొదలవుతోంది. చాలామంది అనుకోవచ్చు ఇదేంటి అన్నిటికీ సంతానం అని. బట్ ఇక్కడ డెఫినెట్‌గా మనకు అదే కనపడుతోంది. కాబట్టి సంతానము, మీ కుటుంబము, వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము, కుటుంబ శ్రేయస్సు, కుటుంబంలో ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. కుటుంబానికి సంబంధించి, ఇంటికి సంబంధించి ఏదో ఒక మార్పు చేయాలి. ఇంట్లో ఏదో ఒక వస్తువు పాడైపోయింది దానికి రిపేర్ చేయించాలి. వాహనాలు పాడైపోయాయి కాబట్టి దానికి ఏదో చేయాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు ఒక డెంట్ పడింది కాబట్టి ఆ డెంట్ రిమూవ్ చేయాలి. ఇలాంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఖర్చుకు సంబంధించినవి. దీంతో పాటు పిల్లల చదువులు, పిల్లల ఆరోగ్యము, వీటి మీద మీరు ఎక్కువగా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. డెఫినెట్‌గా మీరు గనక చూసుకుంటే జనవరి వచ్చేస్తోంది గనక అందరూ ఈ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఇదే స్ట్రెస్‌లో ఉంటారు. 29, 30, 31 గనక చూసుకున్నామనంటే ఇది పర్వాలేదండి బానే ఉంది. బట్ ఒక రకంగా చెప్పాలనంటే తర్వాత చాలా పెద్ద సిగ్నిఫికెంట్‌గా మనకేమీ చేంజెస్ కనిపించట్లేదు. అంటే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి పెద్దగా మార్పులైతే ఏమీ కనిపించట్లేదు. ఆర్థికంగా కూడా పెద్దగా మార్పులేవి కనిపించట్లేదు. ఫోకస్ అంతా కూడా పిల్లలున్న వాళ్ళు ఎక్కువగా వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంపాదన, పిల్లల పైన ఎక్కువగా ఫోకస్ చేయటం ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే పెట్టుబడుల వైపు కూడా కొంత ఆసక్తినైతే చూపిస్తూ ఉంటారు గానీ, నూతన పెట్టుబడులు అనే వాటి మీద పెద్దగా మీరు ఇంట్రెస్ట్ చూపించరు. ట్రేడింగ్ మీద కూడా ఎక్కువగా ఆసక్తి కనపరిచే అవకాశాలు కనిపించటం లేదు. ఎక్కువగా కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడానికి చూస్తూ ఉంటారు. అన్నిటి నుంచి కొంచెం దూరంగా ఉండాలి. ఎక్కువగా మనం కాన్సంట్రేట్ చేయాల్సినవి మన ఫ్యామిలీ, మన ఇంట్లోని వస్తువులు, మన ఇల్లు, మన వాకిలి, మన పిల్లలు ఇలాంటి వాటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయటం కనపడుతోంది. వీటితో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా మీరు ఆలోచన చేయటం అనేది కనపడుతుంది. సో, ఓవరాల్‌గా వీటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. తులారాశి వారికి ఈ వారం పెద్దగా మార్పులు అయితే ఏమీ కనిపించటం లేదు. చాలా చాలా చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. వాటి మీదే మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అలాగే ఇంకా తులారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? తులారాశి వారు గనక గమనించామనంటే పెద్దగా మార్పులైతే ఏమీ లేవు. కానీ మీరు మాత్రం ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతోటి పూజించండి, అర్చించండి. తమలపాకులని పెట్టడం వలన నెమ్మదిగా ఆర్థికంగా పురోగతి రావటం, మనసు స్టేబుల్ అవ్వటం, మీరు ఏదైతే ఇబ్బంది ఉంటుందనుకుంటున్నారో ఆ ఇబ్బందుల్ని అధిగమించేందుకు కూడా మీకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. ఇంకా మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. మీ కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ సంతానము అనేది ఇక్కడ కూడా వీరికి కూడా కనపడుతోంది. అయితే ఇది ఓన్లీ 1 ఆర్ 2 డేస్ ఉంది. బట్ బేసిక్‌గా వారి పేరు మీద ఇన్వెస్ట్‌మెంట్స్ లాంటివి చేసే అవకాశాలున్నాయి. మీ సంతానానికి చాలా మంచి పేరు, ప్రఖ్యాతులొచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వారి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో వారి గౌరవ మర్యాదలు కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనం పాజిటివ్‌గా ఉన్నాయనుకుంటున్నాం. దీంతో పాటు మీ యొక్క భాగస్వామి ఇందులో 2 విషయాలు చెప్తాను. వృత్తిపరంగా గనక అంటే వ్యాపార పరంగా గనక మనం తీసుకుంటే, వ్యాపార పరంగా శ్రమ అనేది అధికంగా ఉంది. భాగస్వామ్యంలో ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. భాగస్వామ్యం వలన ఒక రకంగా చెప్పాలనంటే కొంచెం కోర్టు దాకా వెళ్లేందుకు అవకాశాలుంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుకు సాగటం అనేది కనపడుతోంది. అంటే కొంచెం ముందుకు ప్రోగ్రెస్ అవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అందులో కూడా మీకు కొంచెం టైం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉన్నాయి. వీటన్నిటితో పాటు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అంటే మీ యొక్క భార్య గాని, భర్త గాని లేదా జీవిత భాగస్వామి వారి గురించి, వారి యొక్క వారి కుటుంబం గురించి అంటే వారి తల్లిదండ్రుల గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి, వారి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి, వారి తల్లిదండ్రులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే అందులో మీ ప్రమేయం లేకుండానే మీరు ఎంతో కొంత ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితులు మీకు కనబడుతూ ఉంటాయి. ఇంకా పెద్దగా చేంజెస్ అయితే ఇంకా తర్వాత ఏమీ మనకి కనిపించటం లేదు. సో, ఉద్యోగస్తులకి ముఖ్యంగా పెద్దగా మార్పులైతే ఏమీ లేవు. వ్యాపారస్తులకి మనం చెప్పుకున్నాము. అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా మీడియం రిజల్ట్స్ అంటే మిశ్రమ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి.
బట్ ఇక్కడ ఏంటి అనంటే ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది అనేది ఏది కూడా కనిపించటం లేదు. ఇది మీరు గమనించాలి. దీంతో పాటు మీరు గనక ఆఫీసుల్లో రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా, లోన్స్ తీసుకుంటూ ఉంటాం కదా, అలాంటి ప్రయత్నాలు గనక చేస్తుంటే అందులో మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగస్తులకి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంది. చాలా బాగుందిలేండి, కొంతవరకు అనుకోవటం ఎందుకు, చాలా వరకు బాగుంది. అండ్ బేసిక్గా ఫైనాన్షియల్ రంగాలలో ఉన్న వారికి వీరందరికీ కూడా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఇంకా మనం వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలో చూద్దాం. వృశ్చిక రాశి వారు మాత్రం ఈ వారం అంతా కూడా వీరు ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాము, బట్ ఈ వారం కూడా నేనైతే కృష్ణుడినే ఆరాధించమంటాను. కృష్ణుడి యొక్క అష్టోత్తరం కానీ సహస్రనామాలు కానీ చదవటం, వినటం, స్వామివారి దర్శనం, స్వామివారికి ప్రతిరోజు వెన్న, ఫ్రెష్గా తీసిన వెన్న నివేదన చెయ్యటం, ఇలా చేస్తూ రండి. మీకు ఇంకా మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ధనురాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ధనురాశి వారు వీరి యొక్క ఉద్యోగం మీద ఎక్కువగా ఫోకస్ చేసేస్తున్నారు, వ్యాపారము, ఉద్యోగము. అలాగే ఇందులో చాలా సిగ్నిఫికెంట్ చేంజెస్ కూడా కనపడుతున్నాయి. ఒకటి చాలా వరకు కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే మీ పిత్రార్జితాలు, ఇవి నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను, మీ పిత్రార్జితాలు వీటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తారు. మీ యొక్క అన్నదమ్ములతోటి, అక్కచెల్లెళ్ళతోటి ఇక్కడ కలిగే విభేదాలను పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కోర్టులో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, కోర్టులో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటికి సంబంధించి కూడా మీరు డిసైడ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. పాత బకాయిలు, రుణాలు, ఇంటికి సంబంధించి, వెహికల్స్కి సంబంధించి ఏవైతే ఉంటాయో వాటిని తీర్చాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవలసిందే, ఇది మాత్రం మానకూడదు. అంటే ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, కుటుంబం గురించి, సంతానం గురించి అత్యద్భుతంగా ఉందన్నమాట. బట్ ఆస్తులు, కోర్టు విషయాలు, తల్లిదండ్రులు, వీటికి సంబంధించి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. మీ యొక్క సొంత ఆస్తులైనా సరే, మీకు మీ సొంతంగా మీరు ఎటువంటి ఆస్తుల్ని సమకూర్చుకున్నా, లిటిగేషన్లు, కోర్టు కేసులు ఇలాంటివి ఏవైతే మీ ల్యాండ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఏదో ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కొన్నిటిని మీరు అమ్మేసే ప్రయత్నం కూడా చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. సో ఇవి మీకు ఎక్కువగా ఉన్నాయి. బట్ ఓవరాల్గా మీకు మీ సొంత ఆస్తులకి సంబంధించి కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నా, వాటికి సంబంధించి ఏమైనా లోన్స్ లాంటివి, ఈఎంఐ లాంటివి క్లియర్ చేయాలనుకుంటున్నా, లేదా ఏదైనా ఒక ప్రాపర్టీ డిస్పోజ్ చేయాలనుకున్న వాటన్నిటికీ కూడా మీకు బాగుంది. సో ఓవరాల్గా ధనురాశి వారికి ఈ వారం కూడా బాగుందని చెప్పుకుంటున్నాం. చాలా హ్యాపీగా, లక్కీగా ఉన్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా చక్కటి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయండి. చాలా చాలా బాగుంది. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి, గుర్తింపు వస్తుంది, మీకు అదనపు బరువు బాధ్యతలు వస్తున్నాయి, ప్రమోషన్లు లాంటివి రావటం కనపడుతోంది, మీ సహోద్యోగుల ఒక హెల్ప్ కనపడుతోంది. ముఖ్యంగా పొలిటీషియన్స్కి అద్భుతంగా ఉంది. ధనురాశికి చెందిన పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో, గవర్నమెంట్ ఉద్యోగులు, స్టేట్ కానీ సెంట్రల్ కానీ, అండ్ దీంతో పాటు ఖచ్చితంగా పొలిటీషియన్స్కి అద్భుతంగా ఉందన్నమాట. ఇంకా ఈ ధనురాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి? మీరు మాత్రం ప్రశాంతంగా ఉండండి. పళ్ళు అలా నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా మీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉండదు. రెండో విషయం ఏంటి అంటే గురువుని దర్శనం చేసుకోవటం. గురు దర్శనం చేసుకోండి. మీకు కనుక గురువులు ఉంటే గురువు గారి దర్శనం చేసుకోవటం, ఆశ్రమాలకు వెళ్ళటం. లేదు అని అంటే దత్తాత్రేయుడు కానీ, సాయిబాబా కానీ, రాఘవేంద్ర స్వామి వారిని కానీ దర్శనం చేసుకోవటం. వీటితో పాటుగా మీరు గనక దక్షిణామూర్తిని ఆరాధన చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. గురువారం రోజున పసుపు రంగు బట్టలు వేసుకోండి. దక్షిణామూర్తిని కానీ, లేకపోతే దత్తాత్రేయుని కానీ, లేకపోతే మీ ఇష్టం, సాయిబాబా ఇందాకే చెప్పాను, అలాగే రాఘవేంద్ర స్వామి, గురువులు లేదా మీ గురువులు, మీ సొంత గురువులు ఎవరైతే ఉన్నారో వారిని దర్శించుకోండి, వారిని పూజించండి, వారి యొక్క అనుమతి తీసుకోండి. అలాగే మిగతా దైవాలని మనం గనక పూజిస్తూ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నంత మాత్రానే గురు దృష్టి వలన మీకు ఇంకా మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. మకర రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ఓకే, మకర రాశి వారు కూడా కొంచెం నెమ్మదిగా ముందుకు వెళ్తున్నారు. గత 2 వారాలుగా మనం ఇబ్బంది అయితే ఉందని చెప్పుకున్నాము. బట్ ఇక్కడ స్పెసిఫిక్గా మనం చెప్పుకోవాలి అంటే చూడండి, ఇక్కడ ఏం జరుగుతోందంటే ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఆర్థికపరమైన విషయాలు కానీ వీటిల్లో చాలా పెద్ద మార్పులు లేవు. అయితే అప్పుడప్పుడునండి అదే కంటిన్యూ అవ్వదు కదా, ఎక్కడో అక్కడ మనకు చిన్న చిన్న రిలీఫ్ పాయింట్స్ ఉంటాయి. సో ఆ రిలీఫ్ పాయింట్ ఏంటి అంటే 28వ తారీఖున
మీకు ఆ రిలీఫ్ పాయింట్ అనేది వస్తుంది ఆర్థికంగా. లేదా మీ అన్నదమ్ములో, స్నేహితులో ఎవరో ఒకళ్ళు మీకు సహాయం చేయటం. లేదా అసలు మనకు ఆ రోజు ఖర్చే లేకపోవటం. కానీ ఆ రోజు ఖర్చయితే ఉంది. బట్ ఖర్చున్నా గూడా మేబీ మితంగా పెడతారేమో, జాగ్రత్తగా ఉంటారేమో. మీరు ప్రయత్నపూర్వకంగా మీ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్ తోటి మీరు జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు అని చెప్తాను. ఆర్థికంగా మాత్రం ఈరోజు కొంచెం బావుంది. కొంచెం బావుందనే చెప్తాను. బట్ ఉద్యోగానికి సంబంధించి కానీ లేకపోతే మీ యొక్క ఆర్థికపరమైన విషయాలు కానీ, మీ యొక్క హెల్త్, వెల్త్, కోర్టు విషయాలు గానీ, ఇవన్నిట్లో గూడా సంతానము గానీ, వీటన్నిటిలో కూడా ఇబ్బంది అనేది కనపడుతోంది. సో, 29, 30, 31 వీటికి సంబంధించి మీరెక్కువగా ఆలోచన చేస్తారు. అది గూడా కుటుంబ సభ్యులతోటి. సో, ఒక రకంగా 29 అయితే కుటుంబ సభ్యులతోటి కూడా చాలా విషయాలలో మీకు ఇబ్బందయితే ఉంది. వారితోటి ఎక్కడా గూడా ఏ రకంగానూ గూడా మీకు అనుకూలత అనేది కనిపించటం లేదు. అలాగే మీరేమైనా ఇల్లు మారాలనుకున్నా, ఇల్లు కొనాలనుకుంటున్నా, స్థలం అమ్మాలనుకుంటున్నా, స్థలం కొనాలనుకుంటున్నా, వాహనాలకు సంబంధించి కూడా కొంచెం ఏదో ఒక ప్రాబ్లమ్ లాంటిది ఉండటం, ఇంటికి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండటం, మీరు గనక ఏమైనా ఇళ్ళు లాంటివి ఏమైనా అద్దెలకు ఇవ్వాలంటే అవి సరిగ్గా మీకు అద్దెలు రాకపోవటం, లేకపోతే అద్దెలు అప్పుడప్పుడు ఎగ్గొట్టి వెళ్ళిపోతారు చూసారా? అలాంటివి జరగటం, లేకపోతే ఇల్లు ఖాళీగా ఉండటం. వీటితో పాటుగా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, కోర్టు విషయాలు ఏవైతే లిటిగేషన్స్‌లో ఉన్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి సంబంధించి మీరు నష్టపోవటం. అంటే వాటికి సంబంధించి మీరు అనుకున్నట్టుగా మీకు రిజల్ట్ రాకపోవటం. ఇవి మీకు మాత్రం ఉంటాయన్నమాట. ఇవన్నీ గూడా మనకి 29, 30, 31లో కనపడుతున్నాయి. సరే, తర్వాత అది కొంచెం కంటిన్యూయేషన్ ఉంది. దీనిలో మనకేం పెద్దగా మార్పులైతే కనిపించటం లేదు. ఓవరాల్‌గా ఈ వారం గూడా స్ట్రెస్‌ఫుల్‌గా ఉందనే చెప్తున్నాను మకర రాశి వారికి. ఖచ్చితంగా మెయింటైన్ అంటే చూడండి, కొంచెం జాగ్రత్తగాను ఉండాలి, కామ్‌గా ఉండాలి, కంపోజ్డ్‌గా ఉండాలి. భగవంతుడిని నమ్ముకొనే మీరొస్తున్నారు గనక భగవంతుడి పాదాలు వదలకండి. అలాగే జాగ్రత్తగా, నెమ్మదిగా మేనేజ్ చేసుకుంటూ రండి. కొన్ని సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేయాల్సుంటుంది. మీకు ఇబ్బందికరంగా, మీకు విపత్కర పరిస్థితులను గూడా జెప్తాను. బట్ ఆ సిట్యుయేషన్స్‌ని మీరు దాటుకొని రావడానికి మీరు ప్రయత్నం చేయాలి, చేస్తారు. ఇందాక నేను చెప్పినట్టు మీ తండ్రి గారికి సంబంధించినవి గానీ, మీ తండ్రి గారికి అంటే మీ పిత్రార్జితాలు, తల్లి గారికి సంబంధించినవి గానీ, మీ సొంత ఆస్తులు గానీ, లిటిగేషన్‌లు, కోర్టు కేసులు ఇలాంటి వాటిల్లో మీరు కొంత వదులుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. లేదా మీకు లిటిగేషన్స్‌లోకి వెళ్ళిపోయి కోర్టు కేసులు లాంటివి కంటిన్యూ అవ్వటం లాంటివి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో, ఇవంతా ఖర్చనమాట. ఇదంతా గూడా ఎక్స్‌పెండిచర్‌లోకి వెళ్తోంది. గెయిన్స్‌లోకి రావటం లేదు. సరే, మరి మకర రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? ఖచ్చితంగా కుదిరితే గనక మీరు మాత్రం వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి. తిరుపతికి కుదిరితే తిరుపతి, మీకు ఎక్కడ కుదిరితే అక్కడ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం 100% చేసుకోవాల్సిందే. స్వామివారి ఆలయాల్లో మీ ఇంటి దగ్గరే గనక ఆలయాలు ఉంటే రోజు వెళ్ళాలి. రోజు స్వామివారి దర్శనం చేసుకోవాలి. దీంతో పాటు ఆలయంలోనే కూర్చొని శ్రీ సూక్తం చదవాలి. ఇంట్లో నిత్యము పొద్దున సాయంత్రం దీపారాధన చేయాలి. ధూపదీప నైవేద్యాలు తప్పనిసరిగా ఉండాలి. దీంతో పాటు మీ ఇష్టదేవతారాధన కూడా మీరు చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటేనే నెమ్మదిగా మీకు మార్పులు అనేవి కనపడతాయి. ఇంకా మన కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, కుంభరాశి వారికి ఓకే, ప్రధానంగా కనపడుతున్న మార్పులు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యాపారస్తుల గురించే మాట్లాడతాను. వ్యాపారస్తుల పరిస్థితి ఏమిటి అని అంటే, నేను చాలాసార్లు ఓకే నెమ్మదిగా ముందుకెళ్తున్నారు అని చెప్తూ వచ్చాను. బట్ ఇక్కడ కొంత వీరికి ఆర్థికంగా చేంజెస్ అనేవి కనపడుతున్నాయి. దీంతో పాటు నూతన భాగస్వామ్యం గురించి వీరు ప్రయత్నం చేయటము, అందులో వీరికి లాభం రావటం. అంటే వీరి నూతన భాగస్వామ్యంలో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో మేబీ వారి యొక్క షేర్ ఏదన్నా కూడా వారు పెట్టేందుకు అవకాశం అనేది కనపడుతోంది. ఆర్థికంగా వీరికి కొంత పురోగతి అనేది కనపడుతోంది. ఏ వ్యాపారం చేస్తారు, ఎక్కడికి వెళ్తారు అనే దాన్ని పక్కన పెడితే ఆర్థికంగా ఏదో ఒక రకంగా వీరికి లాభం కలుగుతుంది అని మాత్రం చెప్తాను. అది రుణాలు తీసుకోవచ్చు, ఫ్రెండ్స్ సహాయం చేయొచ్చు, వీళ్ళకి రావాల్సిన బకాయిలు రావటం కానీ, లేదా భాగస్వామ్యంలో ఎవరైనా పెట్టుబడి పెడితే వీళ్ళకి ఒక షేర్ రావటం, అందులో వీళ్ళు ఏదైనా కొంత వాడుకోవటం, ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి చూసుకున్నామనంటే ఉద్యోగస్తులకి మాత్రం అద్భుతంగా ఉందండి. ఉద్యోగస్తులకి చాలా చాలా బాగుందన్నమాట. మీరు కనుక ఏదైనా చేంజ్ ఆఫ్ ప్లేస్ కనుక ప్రయత్నం చేస్తే అందులో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే స్టేట్ సెంట్రల్ రెండు చెప్తున్నాను. పొలిటీషియన్స్, దీంతో పాటు ఐటీ రంగంలో ఉన్నవారు, అలాగే మీడియా, మార్కెటింగ్, ఫైనాన్స్, ఒక రకంగా చెప్పాలంటే సినిమా స్టార్స్,
వీళ్ళందరికీ కూడా బాగుందన్నమాట. ఈ వారం ఈ ఏ రంగంలో ఉన్న వారికైనా కూడా బాగుందనే చెప్తాను. బట్ స్పెసిఫిక్‌గా ఈ రంగాల్లో ఉన్న వారికి పెట్టుబడులు పెడుతున్నారు. స్టాక్ మార్కెట్స్ లాంగ్ అంటే మనం దీర్ఘకాలిక పెట్టుబడులు అంటాము. అలాగే మ్యూచువల్ ఫండ్స్ అనుకుందాం. దీంతో పాటు మీరు గనక ట్రేడింగ్ చేస్తున్నా, ఇంట్రాడే చేస్తున్నా వీటిల్లో కూడా కొంచెం మీరు జాగ్రత్తగానే చేస్తారు కానీ మీకు లాభం వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్‌గా చూసుకున్నాము అనంటే ఇవన్నీ కూడా మీకు కనపడుతున్నాయి. బట్ చాలా ప్లాన్డ్‌గా చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. అది కూడా మనం సిగ్నిఫికెంట్‌గా ఇక్కడ చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఓకే. కుటుంబ పరంగా కూడా బానే ఉంది. కొంచెం ఎట్లా అయినా సరే ఏళ్నాటి శని నడుస్తున్నప్పుడు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి, సంతానం గురించి కొంచెం శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీ ఆరోగ్యం గురించి, ఫైనాన్షియల్ స్టేటస్ గురించి, వీటి గురించి కొంచెం మీరు ఎట్లయినా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. వాటిని మాత్రం మీరు మర్చిపోవద్దు. అండ్ ఓవరాల్‌గా చూసుకున్నామనంటే చాలా వరకు అనేక విషయాలలో పాజిటివ్‌గా ఉన్నారనే చెప్పొచ్చు. అనేక రంగాలలో ఉన్న వాళ్ళకి కూడా బాగుంది. మీ సంతానానికి బాగుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో బాగుంది. చాలా ప్లాన్డ్‌గా, చాలా కాషియస్‌గా, చాలా జాగ్రత్తగా మీరు పనిచేస్తారని మాత్రం చెప్తాను. సో, కుంభరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కుంభరాశి వారి దగ్గరకొచ్చేటప్పటికి వీరు మాత్రం కాళీదేవిని మీరు ఉపాసించండి. లేదా కాళీదేవి దర్శనం తీసుకోండి. శనివారాలున డార్క్ బ్లూ కలర్ క్లోత్స్ వేసుకోండి. బ్లాక్ వేసుకున్నా పర్వాలేదు. బ్లాక్ కానీ డార్క్ బ్లూ కలర్ క్లోత్స్. డార్క్ బ్లూ, బ్లాక్ లేకపోతే మీరు ఎనీ షేడ్ ఆఫ్ బ్లూ కూడా వేసుకోవచ్చు. ప్రాబ్లం లేదు. దీంతో పాటు ఖచ్చితంగా కాళిని దర్శించుకోండి. కాళి గనక లేకపోతే దుర్గని దర్శించుకోండి. దుర్గాదేవిని స్తుతించటం, కీర్తించటం, దుర్గాదేవిని దర్శనం చేసుకోవటం. అమ్మవారి ఆలయానికి వెళ్ళగలిగిన వాళ్ళు అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. లేదా మనకి అనేక ఆలయాలు ఉన్నాయి. మన 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 ఊళ్ళల్లోనే దుర్గాదేవి ఆలయాలు ఉంటాయి. దుర్గని దర్శించుకోండి. దుర్గని దర్శించుకున్నా, కాళిని దర్శించుకున్నా మీకు మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా మనం మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. మీనరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే మీనరాశి వారికి ఇక్కడ ఉందండి. అసలు చూడండి, వీరి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక రకంగా చెప్పాలంటే కాంపిటీషన్, రెండోది ఏంటి కోర్టు, మూడోది ఏంటి శత్రువులు, నాలుగోది ఏంటి ఉద్యోగము. అంటే వీటిల్లో వీళ్ళు చాలా పాజిటివ్గా ముందుకు వెళ్ళిపోతున్నారు. అయితే ఉద్యోగము మారతాము అని అంటారు చూసారా, వారు కూడా ఉద్యోగంలో మారడానికి ప్రయత్నం చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ గ్యాప్ కనపడుతోంది అనమాట. ఈ గ్యాప్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాము అని చెప్పి ఉద్యోగంలో లీవులు తీసుకోవచ్చు, ఉద్యోగాలు మానేయచ్చు. ఇలా చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. లేదా లీవ్ పెట్టేసి అప్పుడప్పుడు మీరు ఇంకెక్కడైనా ఏదైనా ఊర్లో ఉంటే మీ ఇంటికి కూడా రావచ్చు. సో సెలవులు అనుకుందాం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకుందాం. దీంతో పాటు చేస్తున్న ఉద్యోగంలోనే మీరు కొంత లాంగ్ గ్యాప్ లాంటిది పెట్టేసి నేను కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేస్తాను అనుకోవటం, లేదా ఉద్యోగం చేస్తూ ఈ ప్రయత్నాలు కూడా చేసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా మనకి కనపడుతున్నాయి. సో వీటన్నిటితో పాటు ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో బిజినెస్ చేసే వారికి మాత్రం ఇక్కడ మార్పు కనపడుతోంది. సో వీరికి ఇక్కడ కొంచెం బ్రేక్స్ అంటే ఇక్కడ వ్యాపారస్తుల పరంగా ఏంటంటేనండి, రోజు ఈ 365 రోజులు వీళ్ళకి ఒకేలాగా ఉండదు. సో వ్యాపారస్తుల దగ్గరకు వచ్చేటప్పటికి మనం కొంచెం జాగ్రత్తగా చెప్పాల్సి వస్తుంది. సో వీళ్ళకి ఏమవుతోందనంటే ఫైనాన్షియల్గా గ్రోత్ ఉన్నా ఒక పని అని అనుకుంటే ఇవాళ పని రావచ్చు, రేపు ఎల్లుండి అది జరగకపోవచ్చు, అవతల ఎల్లుండి జరగచ్చు. సో అలాంటి గ్యాప్స్ అనేవి ఈ వ్యాపారస్తులకి కనపడుతున్నాయి. బట్ మీరు ఇదే లిటిగేషన్ వ్యవహారాలు చూస్తున్నా, భూ సంబంధమైన వ్యవహారాలు చూస్తున్నా, కన్స్ట్రక్షన్స్లో ఉన్న ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ రంగాలతోటి మీరు గనక పార్టిసిపేట్ అంటే వాళ్ళతోటి ఏదైనా వ్యాపారాలు చేస్తున్నా, వాళ్ళతో సంబంధంగా ఎటువంటి పనులు చేస్తున్నా వాటిల్లో మీకు ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఇది కూడా బ్రేకులుగానే ఉంది. ఇది కూడా గమనించాలి. సో ఇలాంటి చేంజెస్ వస్తున్నాయన్నమాట. బట్ ఇది మనం కొంచెం పాజిటివ్గా తీసుకుందాము. బట్ అక్కడ శుక్రుడు కూడా కొంచెం కనెక్ట్ అవుతున్నాడు గనక ఆర్థిక పరమైన విషయాలలో ఇంకా ఒత్తిడికి గురవుతూ ఉంటారు అని కూడా చెప్పుకుంటున్నాం. సో ఇంకా కొంచెం ఒత్తిడి ఉంది, బట్ ఇలా ఉంది. సో ఉద్యోగము, వ్యాపారము చెప్పుకున్నాము. సంతానానికైతే డెఫినెట్గా బాగుందనే చెప్పుకుంటున్నాం. ఈ వారం కూడా బాగుందనే చెప్పుకుంటున్నాం. బట్ ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం, ఖర్చులు అధికంగా ఉండటం, ఆశించినట్టుగా అక్కడ చేంజెస్ రాకపోవటం, అది మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, ఇతర వృత్తుల్లో ఉన్న వారికైనా కూడా
సడన్గా చేంజెస్ వచ్చేసి ఆర్థికంగా మీకు ఎక్కడో అక్కడ ఇబ్బంది ఉంటుంది అంటే ప్రాబ్లమే. మీకు ఖర్చులు కూడా అదే విధంగా కనపడుతున్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నాయి, సంపాదన తక్కువగా ఉంది. ఆ సంపాదన వస్తున్న దాన్ని ఇంకా పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడ మాత్రం మీకు కొంచెం బ్రేక్స్ అనేవి కలుగుతున్నాయి. సో ఇది మీరు గమనించుకోవాలి. లేదా రావాల్సింది ఏమైనా ఉంటాయి, మన బిల్స్ లాంటివి ఉంటాయనుకోండి, అవి మేము పాస్ చేసేసామండి అంటారు, కానీ అవి ఇంకా రిలీజ్ కావు. ఇలాంటివి ఉంటాయన్నమాట. లేకపోతే మనం ఎవరికో ఎక్కడో ఇవ్వాల్సినవి ఉంటాయి. మనం ఏదో స్థలమో పొలమో అమ్ముదాం అనుకుంటాం, అందులో కొంచెం లేట్ అవ్వటం. లేదా ఫ్రెండ్స్కి ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఏదో హైరాణ పడుతూ ఉంటారు, వారికి ఇవ్వాల్సిన డబ్బులు మీరు ఇవ్వలేకపోవటం, లేదా మీరు ఇంకొక అడ్జస్ట్మెంట్ చేయటం, అంటే అప్పు మీద అప్పు తీసుకోవటం, ఇలాంటివి అనమాట. ఈ ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఎక్కువగా చేసే అవకాశాలు మీ దానిలో కనపడుతున్నాయి. సో ఇది మీరు గమనించాలి. ఇంకా మీనరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మీనరాశి వారు మాత్రం ఫైనాన్స్ కాబట్టి ముఖ్యంగా మీ ఆర్థిక పరమైన విషయాలలో ఖచ్చితంగా మీరు మాత్రం లక్ష్మీ హోమం జరిపించుకోవాలి. శ్రీ సూక్తంతో చేస్తారండి లక్ష్మీ హోమం. మీరు చేయించుకోవడానికి ప్రయత్నించండి. అట్లీస్ట్ ఒక 41 days ప్రతిరోజు కూడా కనకధారా స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ మీరు ఖచ్చితంగా చదవాలి. అస్సలు మానకండి, బ్రేక్ ఇవ్వకండి. పొద్దున కుదరకపోతే సాయంత్రం అన్నా చదివేందుకు ప్రయత్నించండి. మీకు ఖచ్చితంగా ఆర్థికంగా మార్పులు రావటం అనేవి కనపడతాయి. బ్రేక్ ఉండకూడదు. 41 days పొద్దున సాయంత్రం కుదిరితే చదవండి, లేదా ఒక్క పూట అన్నా చదవండి. లక్ష్మీదేవిని అంటే ఈ 41 రోజులు కూడా అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి, అమ్మవారి దర్శనం చేసుకోవాలి. దీంతో పాటు కొంచెము మీరు చేయాల్సినది ఏమిటి అంటే మాట్లాడేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడండి. కోపావేశాలు తెచ్చుకోవద్దు, ఎవరితోటి గొడవలు పడకూడదు. 41 days చాలా చాలా నెమ్మదిగా ఉండాలన్నమాట. ఎటువంటి గొడవలు పెట్టుకోకూడదు, ఎటువంటి పనులు చేయకూడదు, ఎటువంటి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేయకూడదు. ఉద్యోగస్తులకి మాత్రం ఖచ్చితంగా ఉద్యోగంలో గ్యాప్ రాబోతోంది. ఉద్యోగానికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు కరెక్టా అవునా కాదా అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఉద్యోగానికి సంబంధించి వేరే చోటికి వెళ్ళి ఉద్యోగం చెయ్యి అనే అనే మాటలు కూడా మీరు వినొచ్చు. ఇలాంటివి అనమాట సిగ్నిఫికెంట్గా మీకు చేంజెస్ అయితే కనపడుతూ ఉంటాయి. వీటిని మీరు తీసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.